కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేయడమే కాకుండా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందుల నియోజకవర్గంలోనూ లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి పులివెందుల టీడీపీ నేతలతో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా నారా లోకేష్ జన్మదిన వేడుకలు కూడా పూర్తిస్థాయిలో కూడా అటు ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కూడా పెద్ద ఎత్తున బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే దేవరపుట్టపల్లి బ్రాహ్మణంలో ఇక్కడ చూసుకుంటే కనుక రాహుల్ ఆధ్వర్యంలో అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా లోకేష్ జన్మదిన వేడుకలు అయితే కనుక అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. అలాగే దాదాపుగా వందలాది మందితో కూడా ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే 100 కేజీలు పూర్తి స్థాయిలో కూడా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ బర్త్డే వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఏంటనే దానిపైన మనతో రాహుల్ ఉన్నాడు, మాట్లాడదాం. ఆయన అడిగి తెలుసుకుందాం. ఏంటి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అసలు? అన్న నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఒకటి మన సంక్రాంతి ఉగాది పండగట్లను మాకు నారా లోకేష్ అన్న పుట్టినరోజు కూడా అంత వేడుకగా మేము జరుపుకుంటాము. అన్నకు మాకు మా గ్రామానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సో ఏ సమస్య వచ్చినా అన్న లోకేష్ అన్న దగ్గరుండి రే కరారా నేను చూసుకుంటా నీకేమైనా అంత చక్కటి అనుబంధం మాకుంది. సో కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చాలా బలంగా ప్రజల్లోకి ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రత్యేకమైన విశ్వాసాన్ని కనబరుస్తున్నాయి. సో మన కూటమి ప్రభుత్వము, మన సీఎం సారు లోకేష్ అన్న గారు, మన పవన్ కళ్యాణ్ గారు చక్కగా పరిపాలిస్తున్నారు. సో ఏవైతే పథకాలు మెగా డిఎస్సి ఏవైతే ఉండదో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పథకం అయితే ప్రతి ఒక్కరికి పింఛన్ 4,000 వస్తుంది. అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఇది దీపం పథకం కింద సిలిండర్లు ఇస్తున్నారు. మహిళలందరికీ ఉచిత బస్సు ఉండాలి. సో ఇటువంటి అనేకమైన అన్నా క్యాంటీన్లు అయితేనేమి ప్రతి ఒక్కటి చక్కగా ప్రజలకంతా చక్కటి పరిపాలన ఇస్తున్నారు. సో ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా బలంగా ప్రజలు విశ్వాసంగా ఉన్నారు. అంటే ఉదయం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఇప్పటి వరకు ఏం చేశారు? పొద్దుటి నుంచి జనాలు అయితేనేమి, మహిళలు అయితేనేమి, ఒక యువత అయితేనేమి పెద్ద ఎత్తున ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామనే విధంగా ఉన్నారు. ఒక బ్లడ్ క్యాంప్ అయితేనేమి, తర్వాత కేక్ కటింగ్ అయితేనేమి, వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం అయితేనేమి. సో అన్న పేరు మీద మాకు ఒక పండగ మాదిరి మేము చేసుకుంటాం. మీరు చెప్పండి, ఏంటి లోకేష్ బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు? బ్రహ్మాండంగా చేసుకున్నాం సార్. మేము లోకేష్ బాబు మా అన్నదమ్ముని కాడికి ఎక్కువ, నారా చంద్రబాబు మాకు అన్న కాడికి ఎక్కువ, మా కళ్యాణ్ బాబు ఇంకా ఎక్కువ. మాకు అందరూ వాళ్ళు ముగ్గురు సమాధానం. మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వరకు ఉదయం నుంచి ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం? బ్రహ్మాండంగా చేస్తున్నాం సార్. భోజనాలు కాదు, కేకులు కాదు, అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఉదయం నుంచి కూడా దాదాపుగా ఏదైతే వందలాది మందితో కూడా ఇక్కడ బ్లడ్ క్యాంప్ నిర్వహించని చెప్తున్నారో, అలాగే ఇప్పటికే దాదాపుగా 1000 నుంచి 2000 మందికి పూర్తిస్థాయిలో కూడా భోజనాలు వడ్డించడం కానీ, అలాగే అన్ని మరోపక్క సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ చెప్తున్న పరిస్థితి ఉంది. దేవరగట్టపల్లి నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.